నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. నియంతృత్వ పాలనలో ప్రతిపక్షం గొంతు నొక్కిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి తన వాణి వినిపించేందుకు ఎందుకు వణుకుతున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాల నోరు మోయించి జగన్ పాలన ఒంటెత్తు పోకడలతో సాగిందని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన సమయం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావటం లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో చర్చల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే ఇప్పుడు మరి నిమిషం టైం ఇస్తే అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడితే పీకి నొక్కి మైకి నొక్కి సంగతి మర్చిపోడైనా మమ్మల్ని ఎవరన్నా మాట్లాడిచ్చాడా? నేను 5 సంవత్సరాలు ఉన్నాను, 5 సంవత్సరాలు నేను ఒకసారి మాట్లాడానా? ఎప్పుడూ అవకాశం ఇచ్చాడు నాకు? ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అక్కడ మైక్ కట్ చేసేసి మాట్లాడిచ్చాడా? మేము అలా కాదే, రా టైం ఇస్తాం అన్నాం. నీకు ఎంత టైం అవుతుందో అంత టైం ఇస్తాం, రమ్మని చెప్తున్నాం, మాట్లాడమన్నాం. మాది అలా ఉండదు, మేము మాట్లాడిస్తాం, రమ్మని చెప్తున్నాం. మేము హోదా అంటే మేము ఎక్కడిస్తాం? హోదా అది దానికి రాజ్యాంగం పరిధి ఉంది. హోదా కావాలంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కితేనే అంత హోదా వస్తుంది. అది రాదు, మేమే చేయం. హోదా ఇస్తే వస్తాను, హోదా ఇస్తే వస్తాను అంటే మేమేం చెప్తాం? మేమేం చేయలేం. అది ఇప్పుడు జగన్ గారు మీరు రండి మాట్లాడండి, కాదని ఎవరు అంటారు? ఇంత టైం అని ఎలాగే డిసైడ్ చేస్తారు? మీ పార్టీకి సంబంధించి 2 నిమిషాలు ఉంటుంది, 2 నిమిషాలు మీకు ఇవ్వండి. ఒకరు మాట్లాడతారా, ఎక్కువ మంది మాట్లాడతారా, మీ ఇష్టం. ఇప్పుడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏమీ కూడా పూర్తవలేదు. సైట్ ఎక్వైర్ చేశాడు, ఆఫ్ చేశాడు. అది ఎటు జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో కార్యక్రమం చేయాలనుకుంటూ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ పీపీపీ మోడల్లో ఇవాళ చేస్తాం. మా అనేక ప్రాజెక్టులు ఇవాళ పీపీపీ మోడల్ చేస్తాం. అదే మోడల్లో ఇది చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజ్ అవుతాయి, మనకు అవడం కావాలి. కానీ ఈ పునాదుల్లోనో సైట్లోనో ఆగిపోవడం కాదు. ఇవన్నీ మేము పూర్తి చేస్తాం. పీపీపీ మోడల్ మేము పూర్తి చేసి మేము ఇస్తామని చెప్తున్నాం. ప్రజల పార్టిసిపేషన్ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సీట్లు పెరుగుతాయి మేము చెప్తున్నామే. అదే రాజకీయం చేయడం కోసం జగన్ మాట్లాడుతున్నారు తప్పించి కూడా ఏమి. అసలు మేము అలా కదమ్మా, కాంట్రాక్ట్లు అయితే మేము అనలేదు అని చెప్తాడు. ఆయన కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చాడో తెలియదు. అసలు ఎప్పుడు టెండర్ పిలిచాడా, వర్క్లు చేసాడా? ఏమైనా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చుకుని ఇలా కార్యక్రమాలు చేయడం, చిన్న వర్క్లు ఇక్కడ ఎప్పుడు చేసాడు, టెండర్ ఎప్పుడు పిలిచాడు, ఏ వర్క్ జరిగింది చెప్పాలి. మేము అప్పుడే తయారు చేసాం, టెండర్లు వేసాం. ఇవాళ 2 మున్సిపాలిటీల్లో వర్క్లు జరుగుతున్నాయి. కాకపోతే ఏ కాంట్రాక్టర్ని బెదిరించామని అడగండి. ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క కాంట్రాక్టర్ ఇక్కడ జామనకోట పెద్ద పనులు జరిగిన కాంట్రాక్టర్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒక్క కాంట్రాక్టర్ని మేము ప్రెజర్ చేయనట్టు మీరు రాజకీయాలు కూడా చేస్తాం. ఎక్కడ ప్రెజర్ చేయలేదే. మీ పని చేయండి, బాగా క్వాలిటీ చేయండి అని చెప్పి. క్వాలిటీ చేయకపోతే ఊరుకోని చెప్పి.